అరిసెలు బాగా మెత్తగా సాఫ్ట్‌గా రావడానికి ఈసారి సంక్రాంతికి నేనెలా ప్రిపేర్ చేశానో చూపించబోతున్నాను. ముందుగా రేషన్ బియ్యంని 15, 18 గంటల సేపు నానబెట్టుకున్నానండి. మధ్య మధ్యలో కడుక్కుంటూ. తడి ఆరబెట్టేసుకొని మిక్సీ పట్టేసుకొని పిండినైతే జల్లించుకొని తడి ఆరకుండా ఈ విధంగా అయితే పిండిని ఒత్తుకున్నాను. తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి బెల్లం వేసుకొని కొన్ని నీళ్లు వేసుకొని బాగా ముదురు పాకం వచ్చేంత వరకు పాకాన్ని అయితే ఉడికించుకున్నాను. తర్వాత బౌల్లోకి కొద్దిగా పాకం వేసి చూసుకుంటే పాకం అనేది ఉండలాగా వచ్చి టన్నని సౌండ్ వచ్చిన తర్వాతనే ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ బియ్యం పొడి పిండిని వేసేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్నాను. మనకి తెల్లగా పొడిపిండి కనిపించకుండా ఉండలు లేకుండా బాగా ఈవెన్గా పాకంలో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఫుల్ డీటెయిల్గా వీడియో అయితే అప్లోడ్ చేశానండి. రిలేటెడ్ వీడియోలో పెడతాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. ఉండల్లాగా చేసుకొని నువ్వుల్లో ఈ విధంగా ముంచేసుకొని అరిసెల్లాగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతాయి.